ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ ఈ 2025 సంవత్సరం మంగళవారం రోజున మాఘమాసం ఉత్తరాయణము శిశిర ఋతువు సూర్యోదయం ఉదయం 6:44 వరకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:22 వరకు, దిన ఆనందాది యోగ్యతము అమృత యోగ్యము ఫలితము కార్యసిద్ధి నూతన ఆభరణ సిద్ధి లాభము. తిథి శుక్లపక్ష సప్తమి, చంద్రమాసంలో ఇది 7వ తిథి. ఈ రోజుకు అధిపతి అయినటువంటి సూర్యుడు ఈరోజు పనులు అన్నీ కూడా సక్రమంగా నెరవేర్చుకునేందుకు ఈరోజు అన్నిటినీ కూడా ప్రారంభించుకోవచ్చు. విద్యాభ్యాసము, వివాహము, నామకరణము, రవాణా వాహనాల యొక్క ప్రయాణ వాహనములను కొనుగోలు చేయవచ్చు. మరియు కదిలే స్వభావం కల ఇతర విషయాల్లో ఆహ్వానించవచ్చు. అన్ని శుభకార్యాలకు మంచిదైనటువంటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం యొక్క ఫలితం అనేది ప్రయాణం, వైద్యం, ఆరోగ్యం, ఆభరణాల తయారీ, అధ్యయన ప్రారంభం, ప్రయాణ వాహనాలను కొనుగోలు చేయడం, అమ్మడం, ఇలాంటి వాటన్నిటికీ ఈరోజు ఒక అనుకూలంగా మారబోతుందనే చెప్పుకోవచ్చు. యోగ్యం శుభంగా మారబోతుంది. అన్ని శుభకార్యాలకు మంచి కరణమని ఇదేనని చెప్పుకోవచ్చు. గరిజ నేల సాగు, విత్తనాలను నిర్మించడానికి మంచిది అని చెప్పుకోవచ్చు. ద్వాదశ రాశుల వారికి ఈరోజు రాశి ఫలితాలను చూసినట్లయితే, మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలు, వ్యక్తిగత సంబంధాలు, మీ ఆత్మవిశ్వాసాలపై ప్రభావం అనేది చూపిస్తుంది. ఈ సమయంలో మీరు గత కొంత అనుభవాలను పునఃసమీక్ష అనేది చేయవలసి ఉంటుంది. మీరు మీ ఆలోచనలను స్పష్టంగా అర్థం చేసుకోవడంలో కొంత కష్టపడవచ్చు. కాబట్టి మీ యొక్క భావాలను, మీ యొక్క ఆలోచనలు ఒక పేపర్లో రాసుకోవడం కానీ, లేదా మీ యొక్క మిత్రులతో పంచుకోవడం కానీ మంచిది. మీరు మీ యొక్క కొంత సమయాన్ని ఒంటరిగా గడిపి మీ యొక్క అంతరాత్మను తెలుసుకోవడంపై దృష్టి పెట్టండి. మీకు దీనిపై కార్యదీక్షత అనేది తగ్గవచ్చు, కానీ ఇది ఒక విరామం తీసుకోవడానికి, మీకు మీ లక్ష్యాలను పునఃపరిశీలన చేసుకోవడానికి ఒక గొప్ప సమయం అనే చెప్పుకోవచ్చు. కానీ మీరు మాత్రం మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఎందుకంటే మీ మనసు మీ యొక్క ఆధీనంలో ఉండకపోవచ్చు. మనసు అనారోగ్యానికి దారితీస్తుంది. కొత్త సంబంధాలతో మీ యొక్క అపరిచిత సంబంధాలు అనేవి వెలుగులోకి రాకపోగా మీరు మీ భావాల్ని స్పష్టంగా వ్యక్తం చేయలేకపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీరు కొత్త ప్రణాళికలు లేదా ప్రయోజనాలను అన్వేషించాలనుకుంటే ఇది మీకు చాలా సహాయపడుతుందనే చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మీరు నిజంగా ఏం కావాలనే దానిపై దృష్టి పెట్టి 1కి 4 సార్లు నిర్ణయం తీసుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం అనేది చాలా మంచిది. ఈ విధంగా ఉందండి మేషరాశి వారి యొక్క జాతకం అనేది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అనేక మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీరు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీ ఆలోచనలు మరియు మీ యొక్క భావాలపై అధికంగా దృష్టి సారించవలసి ఉంటుంది. ఈ సమయంలో మీకు ఆర్థిక విషయాల్లో మంచి విజయం లభిస్తుందనే చెప్పుకోవచ్చు. మీరు చేసేటటువంటి ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగుగా ఉండబోతుంది. మీ కుటుంబ సంబంధాల్లో సానుకూల మార్పులు అనేవి జరగబోతున్నాయి. మీ యొక్క కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. పాత విషయాలు అన్నీ కూడా పక్కన పెట్టేసి కొత్త ఆలోచనలు చేయవలసి ఉంటుంది. ఈ రోజున మీరు మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టి ఆహారం అనేది నియమాలు పాటించవలసి ఉంటుంది. అదేవిధంగా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడానికి కొన్ని వ్యాయామాల మీద కూడా శ్రద్ధ వహించడం అనేది అవసరం. మీ మానసిక శాంతి కోసం ధ్యానము లేదా యోగా వంటివి పాటించండి. మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధికి, సంబంధాలకు మరియు ఆర్థిక పరంగా ఇది ఒక మంచి సమయం అనే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించడం, వాటి మీద సాధన చేయడం కోసం మీరు కృషి చేస్తే మీరు మంచి ఫలితాలనే పొందుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అనేక అంశాల్లో నూతన ఆలోచనలకు ప్రేరేపించగలుగుతారు. మీ మేధస్సు చాలా చురుకుగా ఉంటుంది. కాబట్టి సృజనాత్మకత ప్రాజెక్టులలో మీరు మంచి ఫలితాలు అయితే సాధించవచ్చు. కొత్త పరిచయాలు
అదే విధముగా మీ యొక్క ఆలోచనల మార్పిడి మీకు అనేక లాభాన్ని అయితే కలిగించగలవు. అయితే మీ అనుభవాలను సాధారణంగా ఇతరులతో మాత్రం పంచుకోరాదు. దీనివలన మనోభావాలకు వ్యక్తం చేయడం ముఖ్యమైనటువంటిది. మీరు సాధించిన విజయాలను గుర్తించడం ద్వారా మీ మనోబలాన్ని పెంచుకోండి. ఈ సమయంలో కుటుంబము మరియు స్నేహితులతో సంబంధాలు అనేవి బలంగా ఉండవచ్చు. కాబట్టి వారికి సమయాన్ని కేటాయించడం అనేది చాలా ముఖ్యము. దీని వలన మీ జీవితంలో ఎంతో ఆనందం అనేది చోటు చేసుకుంటుంది. ఆర్థికంగా కొన్ని కొత్త అంశాల ద్వారా కొత్త అవకాశాలు అనేవి మీ ముందుకు రాబోతున్నాయి. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోండి. మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఆహారము మరియు వ్యాయామం వంటి ముఖ్యమైనటువంటి విషయాలు మీ జీవితంలో ముఖ్యంగా చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి వాటిలో కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మొత్తంగా ఇది మీకు ప్రోత్సాహం, సృజనాత్మకత మరియు వ్యక్తిగత సంబంధాలను మరింత బలంగా బలపరిచే రోజు అనేది చెప్పవచ్చు. ఇక కర్కట రాశి వారి యొక్క విషయానికి వస్తే, ఈరోజు గ్రహాల ప్రభావం మీద మీ యొక్క జీవితంలో పరమార్థం, జ్ఞానం, ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తుంది. ఇది మీ భవిష్యత్తును, వాటి యొక్క ప్రణాళికలను, పర్యటనలకు మరియు కొత్త ఆలోచనలకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన విద్యార్థులకు అయితే మీకు ఒక మంచి ఫలితాలను అయితే అందించబోతుంది. సుదూరంలో ఉన్న బంధువులతో బంధాలు అనేవి మెరుగుపడతాయి. ఇది మీకు సంతోషము మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. ధన సంబంధిత విషయాల్లో మీరు మాత్రం కొంతపాటి జాగ్రత్త అనేది వహించవలసి ఉంటుంది. పొదుపు మీద దృష్టి పెట్టడం, ఆధ్యాత్మిక వ్యవహారాల్లో మీరు కొత్త విషయాలను నేర్చుకోవచ్చు లేదా ఆధ్యాత్మిక అభివృద్ధికి ద్రోహత అనేది చేసే వంటి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. మీరు స్వయంగా మీ ఆలోచనలపై దృష్టి సారించి మీ యొక్క భవిష్యత్తును మీరే మీ యొక్క లక్ష్యాలను సాధించుకోవడానికి ప్రేరణ అనేది పొందుతారు. మీ మంచి సమయంలో ఈ ఆర్థిక వ్యవహారాలను పునః పరిశీలన చేసినట్లయితే మీకు అంతా కూడా లాభదాయకంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇక మీ కుటుంబ సభ్యుల్లో ఒక శాంతి మరియు సంతోషం అనేది కలిగించవచ్చు. ఇక మీ ఆరోగ్య విషయంలో అయితే జాగ్రత్త వహించవలసి ఉంటుందండి. ఇక తర్వాత రాశి వచ్చేసి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈరోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి. మీ ఆంతర్యాయం మరియు భావోద్వేగాలు ప్రబలంగా ఉంటాయి. కుటుంబ సంబంధాలతో కొంత ఉద్రిక అనేది అనుభవిస్తూ ఉండవలసి ఉంటుంది. కానీ మీ ఆత్మవిశ్వాసము మరియు దృఢత్వం ద్వారా మీరు వీటిని అన్నింటినీ కూడా అధిగమించవచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యం. మీరు కొంతమేరకు మీ యొక్క ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. కాబట్టి అవసరమైన వాటిపై దృష్టి పెట్టండి. మీ పనిలో కృషి చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. కొత్త సంబంధాలు మరియు స్నేహితులు అనేవి కలుసుకుంటారు. అదేవిధంగా మీ స్నేహము మరియు సంబంధాలు అనేవి బలపడుతూ ఉంటాయి. మీ యొక్క సామర్థ్యము ప్రదర్శించేందుకు ఇది ఒక సమయము, మీకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మీకు కొత్త విషయాలు నేర్చుకోవడము మరియు అభివృద్ధి చెందడము సాధ్యమవుతుంది. కాబట్టి సానుకూలంగా ఆలోచిస్తూ ముందుకు సాగండి. ఆరోగ్య విషయంలో మీ శ్రేయస్సు కోసం యోగా లేదా ధ్యానం చేయండి. మానసిక శాంతి కోసం సమయాన్ని కేటాయించడం మీకు మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వచ్చేసి కన్యరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ కన్యరాశి వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు మరియు అనుభవాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితుల్లో వీరికి మెరుగుదల అనేది కనిపిస్తుంది. మీ ఆర్థిక వ్యవహారాలు సులభంగా సఫలమవుతాయి. వ్యాపారస్తులకు అధిక లాభాలు చేకూరుతాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఇది మీకు ఒక మంచి సమయం అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు మంచి ఫలితాలను అయితే అందిస్తుంది. వ్యక్తిగత సంబంధాలు మరింత బలంగా మార్చవచ్చు. మీ యొక్క కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత సానుకూలంగా ఉంటాయి. స్నేహితులతో కొత్త అనుబంధాలు అనేవి ఏర్పడవచ్చు. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కొత్త అవకాశాలు అనేవి మీకు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరిగి మీ అభిప్రాయాలను వ్యక్తం చేసే ధైర్యం అనేది కలుగుతుంది. మొత్తం మీద ఇది మీ జీవితంలో పాజిటివ్ మార్పులు అనేవి చెప్పుకోవచ్చు. మీకు ఈ శుభ ఫలితాలు అందించేందుకు ఇది ఒక గొప్ప సమయం అనే చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంగా శ్రద్ధ చూపాలి. చిన్న సమస్యలు ఉంటే ముందే
వాటిని ముందే పరిష్కరించుకోవడం అనేది చాలా మంచిది. కొంతమంది మానసికంగా, కొంతమంది ఒత్తిడికి అనుభవించవచ్చు. యోగా లేదా ధ్యానం నుండి వీటిని దూరం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి తులారాశి అండి. ఈ తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇక ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఖర్చులు పెరగవచ్చు. అందువల్ల ఆదాయాన్ని బట్టి ఖర్చులు చేయడం అనేది చాలా మంచిది. చేసే ఉద్యోగంలో ప్రగతి అనేది సాధించవచ్చు. మీకు ఇతరుల యొక్క సహకారంతో మంచి ఫలితాలు అనేవి చూస్తారండి. టీంలో మీ ప్రాధాన్యత అనేది బాగా నిర్వర్తించగలుగుతారు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాలు లభించవచ్చు. అయితే మీ యొక్క ప్రణాళికలు అనేవి సరిగ్గా అమలు చేయవలసి ఉంటుంది. ఈ క్రమంలో మీ భావోద్వేగాలు చురుకుగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క భావాలను సక్రమంగా వ్యక్తం చేయించవలసి ఉంటుంది. అందువల్ల సంబంధాలు మెరుగు అవుతాయి. ఈ సమయంలో మీ యొక్క నిర్ణయాలు అనేవి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. స్నేహితులతో కలిసిన సమయాన్ని ఆస్వాదించండి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తవచ్చు. కాబట్టి అలాంటి చిన్న చిన్న సమస్యలు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. వ్యాయామం మరియు మంచి ఆహారం తీసుకోవడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అనేక మార్పులు తీసుకోబడుతుందండి. ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి మెరుగుపరవచ్చు. మీ సంపాదన అనేది పెరుగుతుంది మరియు కొన్ని కొత్త అవకాశాలు అనేవి వస్తాయండి. ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులకు మంచి సమయంగా ఉండబోతుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల సంబంధాల్లో అనేక సానుకూల మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధముగా మీ యొక్క మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో సంబంధాలు ప్రగాఢత అనేది పొందుతాయి. మీ సృజనాత్మకత అనేది పెరుగుతుంది. అందువల్ల హాట్ సంగీతం లేదా ఇతర సృజనాత్మకత రంగాల్లో మీరు ప్రగతి సాధించుకుంటారు. విద్యార్థులు పాఠాలను సులభంగా అర్థం చేసుకోవడం లేదా కొత్త విషయాల పట్ల ఆసక్తి చూపడం అనేది జరుగుతుంది. ఈ సమయంలో మీరు చేసే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయించబడతాయి. ఎంతో మేలు చేయబోతున్నాయి. కాబట్టి చిత్తశుద్ధిగా మరియు జాగ్రత్తగా వ్యవహరించడం, ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తవచ్చు. కాబట్టి సమయానికి వైద్యాన్ని అందించడం అనేది చాలా మంచిది. ఇక తర్వాత వచ్చేసి ధనుసు రాశి అండి. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు మీలో కొత్త ఆవేశం, సృజనాత్మకత అధికంగా కనిపిస్తుంది. వ్యక్తిగతమైనటువంటి సంబంధాల్లో ఆహ్లాదకరమైనటువంటి మార్పులు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో మీ యొక్క బంధాలు అనేవి మరింత మెరుగుపడతాయి. కానీ కొంతమంది మీ అభిప్రాయాలను అర్థం చేసుకోలేకపోతారు. మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించుకుంటే అది అనుకూలమైనటువంటి రోజు అనే చెప్పుకోవచ్చు. కానీ మీరు మాత్రం మీ యొక్క నిర్ణయాల్లో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఆలోచనలు స్పష్టంగా ఉండకపోవచ్చు. వ్యవసాయ రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలను చూస్తారు. అలాగే మీ ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఈరోజు అనే చెప్పుకోవచ్చు. మీ యొక్క స్నేహితులతో సమయం గడిపి కొత్త అనుభవాలను పొందడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి వీలు కల్పించే ఛాన్స్లను వినియోగించుకోండి. మొత్తం మీద ఈరోజు మీకు కొత్త అవకాశాలు, ఆనందము మరియు సానుకూల మార్పులను అందిస్తుంది. మీ శారీరక ఆరోగ్యం కంటే మానసిక ప్రశాంతత కోసం అధిక ప్రాముఖ్యతను ఇస్తారు. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇక తరువాత మీ మకర రాశి వారికి ఈరోజు అవకాశాలు అనేవి ఎక్కువగా లభిస్తున్నాయండి. మరియు మీరు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. శుభగ్రహాల ప్రభావం అనేది మీరు మీ స్నేహితులతో మరియు బంధువులతో సానుకూల సంబంధాలను పెంచుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు మీ మనసులోని ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా మీరు నూతన పరిచయాలను పొందగలుగుతారు. ఈ సమయంలో మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగ్గా ఉంటాయి. కాబట్టి మీ యొక్క ఆలోచనలను సులభంగా వ్యక్తం చేయగలుగుతున్నారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో మీ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగవచ్చు. మీలోని సృజనాత్మకతను ప్రదర్శించేందుకు ఇదొక మంచి సమయం అనే చెప్పవచ్చు. అయితే కొన్నిసార్లు మీ ఆలోచనలు స్పష్టంగా ఉండకపోవడం వల్ల మీరు మిశ్రమ ఫలితాలను పొందవచ్చు. కాబట్టి నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంత జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది. మొత్తంగా ఈరోజు మీకు అనేక అవకాశాలు అందిస్తుంది. కానీ మీ ఆలోచనలు ఖచ్చితంగా అమలు చేయవలసి ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని ప్రాధాన్యత అనేది ఎక్కువగా అవసరం. వ్యాయామం మరియు సరైన ఆహారం తీసుకోవడం, అదేవిధంగా మీరు మంచి ఆహారం తీసుకోవడం వల్ల మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
ఇక చివరిగా ఈ కుంభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. ఈ సమయంలో మీరు ఆర్థిక విషయాల్లో కొన్ని మంచి అవకాశాలను చవిచూస్తారు. మీ సంపద పెరగడం, పెట్టుబడుల్లో లాభాలు పొందడం వంటి అంశాలు బలంగా ఉన్నాయి. సంబంధాల విషయంలో కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. మీ యొక్క అభిప్రాయాలను పంచుకునేందుకు ఇది ఒక మంచి సమయం అనే చెప్పాలి. స్నేహితులతో కలిసి గడపడం కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు భావోద్వేగాలను బాగా వ్యక్తం చేయగలుగుతారు. ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అవి మీకు మంచి అనుభవాలను తెచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క కృషికి మంచి ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి మీ యొక్క లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మొత్తం మీద ఈ కుంభరాశి వారికి సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం అనేది అవసరం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. ఇక మీనరాశి వారికి ఈరోజు అనేక మార్పులు తీసుకువస్తాయి. ఈ సమయంలో మీ ఆలోచనలు, భావాలు మరియు సంబంధాలు మరింత స్పష్టంగా ఉంటాయి. శుభగ్రహాల కలయిక మీ వ్యక్తిత్వాన్ని, ఆరోగ్యాన్ని మరియు మానసిక శాంతిని ప్రభావితం చేస్తుంది. ఈ గోచారంలో మీరు మీ వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి కొత్త ప్రేరణను పొందవచ్చు. మీరు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి కొత్త మార్గాలను ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. అదేవిధముగా మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త అవకాశాలను అన్వేషించాలనే ఆలోచనలలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. మీరు వారికి ఎక్కువ సమయం కేటాయించడం వలన దాని ద్వారా మీ యొక్క బంధాలను మెరుగుపరుచుకోగలుగుతారు. ఆర్థిక పరంగా చూసినట్లయితే ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా ఈరోజు మీరు వ్యక్తిగత అభివృద్ధి మరియు కుటుంబ సంబంధాలను బలపరచడం వంటి విషయాల్లో నైతికంగా మరియు సాగవచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధను వహించడం అనేది అవసరం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క రథసప్తమి రోజు మీ అందరి యొక్క జాతకాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.